నాకును మా అందరికి Recording in progress. అవసరమైన ప్రభా నీ మాటలను ప్రభా స్పష్టముగా సూటిగా నీ వాక్యము ద్వారా ప్రభా అయా మరి ప్రభా అయా పోషణ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నానయ్యా నీకే స్తోత్రములు సహాయం దయచేయండి. అయా వాక్య ప్రభా పరిచర్య విషయంలో ప్రభా ఆరంభం నుండి ముగింపు వరకు కూడా మరి ప్రభా ఏ ప్రభా నెట్వర్క్ ఇష్యూస్ ప్రభా ఏవి కూడా రాకుండా ప్రభా నీ కృపను ప్రభా నీ ఆత్మ సంచారమును తోడుగా ఉంచి ఆయా మా మధ్యలో మరి మీరుండి ప్రభా ఈ బైబిల్ స్టడీని జయకరంగా జరిగించమని అడుగుతూ ఉన్నాను. నీ మాటలను ప్రభా వింటూ ఉన్నప్పుడు ప్రభా అయా వాటిని బట్టి ప్రభా నడుచుకునే అనుభవాలను ప్రభా అర్థం చేసుకునే మనసులను నీ వాక్యము ద్వారా ప్రభా ఒక ప్రభా స్పష్టత కలిగిన జీవితాలను అనుభవాలను ప్రభా ఈ రాత్రి ప్రభా అయా మరి మీరే ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను ప్రభా. ఒక నూతనమైన ప్రభ కోణములో ప్రభా నీ వాక్యము ద్వారా ఈ రాత్రి ప్రభా నన్ను మమ్మల్ని మరి మీరే దర్శించమని అడుగుతూ ఉన్నాను ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకా అనేక మంది ప్రభా ఈ బైబిల్ స్టడీలో ప్రభా నూతన ఆత్మలు అయా మరి ప్రభా కనెక్ట్ అవడానికి కూడా మరి మీరే సహాయమును దయచేయమని అడుగుతూ ఉన్నానయ్యా నీకే వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ బైబిల్ స్టడీ ప్రభా నాకును మా కుటుంబములకును ప్రభా ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను ప్రభా ఉపయోగకరముగాను ప్రభా అయా మరి మీరే ప్రభా మలచి నడిపించమని అడుగుతూ నజరేయుడైన క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. షలోమ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఏకీవించిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో ఈ రోజుకి సంబంధించిన బైబిల్ స్టడీలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా ముగ్గురు ఈ వారం పోర్షన్ని పరిచయం చేయండి. పోర్షన్ పరిచయం అయిన తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మొదటి భాగం త్వరగా. షలోమ్ చెప్పండి. మొదటి భాగం ఈ వారము పోర్షన్ పేరు భాష వచ్చేసి ఇత్రో 18 నిర్గమకాండం 18:1 నుంచి 20th చాప్టర్ 23 వర్సెస్ వరకు. ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇత్రోతో స్టార్ట్ అవుతుంది. అంటే మోషేకి ప్రజలకి చేస్తున్న చెప్పండి. నిర్గమకాండం ఎక్కడి వరకు? ఎక్సోడస్ 18:1 to 20 చాప్టర్ 23 వర్స్ వరకు. అది 26 అన్న. దాన్ని చేంజ్ చేసుకోండి. 26 అది. ఓకే కంటిన్యూ. 23, 26 కంటిన్యూ. ఇక్కడ స్టార్టింగ్ మోషే మామ అయిన ఇత్రో దేవుడు మోషేకిని ఇజ్రాయెల్ ప్రజలకి చేసినది విని ఆయన మోషే దగ్గరికి రావడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. తనతో పాటు మోషే భార్యని అతని 2 కుమారులను తీసుకొని వస్తాను. అట్లా 18th చాప్టర్ స్టార్ట్ అవుతుంది. 18th చాప్టర్లో ఇంకా మోషే తను ఒక్కడే తీర్పులు తీర్చడం చూసి నువ్వు ఒక్కడవే భారం మోస్తున్నావు, అలా కాకుండా న్యాయాధిపతులను అదే ఇజ్రాయెల్ జనముల్లో నీతిగాను న్యాయంగా జీవించేవారు, లంచగొండితనం లేని వారిని, ధర్మశాస్త్రం అనుసరించే వారిని 10 మందికి 100 మందికి 1000 మందికి న్యాయాధిపతులుగా నిర్మించమని ఒక అడ్వైస్ అనేది ఇస్తారు. 19th చాప్టర్లో వచ్చేటప్పటికి అక్కడ కోవెనెంట్ చూస్తాము. అంటే పరిశుద్ధ యాజక రూపమైన జనంగా పరిశుద్ధ జనాంగంగా ఇజ్రాయెల్ని వాళ్ళని ఎంచుకొనడము, అదే మోషేతో చెప్పడము వారిని నా జనంగా నేను చేసుకుని ఉన్నానని. అక్కడ కోవెనెంట్ అనేది తెలుపబడుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేల్ జనాల్ని ఆయన దేవుడు సినాయి కొండ మీదకి దిగి వచ్చటానికి వాళ్ళని పరిశుద్ధ 3 దినములు పరిశుద్ధపరచమని చెప్తారు. అట్లా 3వ దినం నాడు పరిశుద్ధపరచుకున్న తర్వాత దేవుడు ఆ సినాయి కొండ మీదకి దిగి రావడము, ఆ యొక్క ప్రత్యక్షత ధూమము వలె మెరుపు ఉరుము స్వరముల్లో ఆ యొక్క గొప్పగా ఉంటుంది. అది దేవుడు ఆ బూర ధ్వనిలో ఆ దేవుని ప్రత్యక్షత, దేవుడు కొండ మీదకి దిగి రావడము. ఆ తర్వాత 20th చాప్టర్లో ఆజ్ఞలు అన్ని 10 దేవుని మాటలు 10 దెబ్రోత్ ని మనం అక్కడ చూస్తాము. ఆ తర్వాత ఆ ఉరుములు మెరుపులు ఆ పర్వత ధూమమును చూసి ప్రజలందరూ భయపడి
దేవుడు మాట్లాడితే మేము వినలేము, నీవు మాతో మాట్లాడు, దేవుడు చెప్పింది విని మీడియేటర్గా ఉండమని చెప్తా. దానికి ప్రభు అయిన దేవుడే అంగీకరించడం చూస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెండో భాగాన్ని ఎవరు పరిచయం చేస్తారు? సెకండ్ పోర్షన్, రెండో విషయాన్ని ఎవరు పరిచయం చేస్తారు? త్వరగా సెకండ్ పోర్షన్ని ఎవరు పరిచయం చేస్తారు? ఎవరు లేరా? ఎవరికి తెలీదా? సెకండ్ పోర్షన్ ఏంటమ్మా? ఉన్నారా? నా వాయిస్ వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? చాలా మొన్న వినిపిస్తుంది అన్న. యా, చెప్పండి. సెకండ్ పోర్షన్ సెకండ్ పోర్షన్ ఐజయా 6th చాప్టర్ నుంచి 9:6 వరకు అన్న. అది నాకు ఆ పోర్షన్ అర్థం కాలేదన్న. అర్థం కాలేదు కానీ ఏముందో ఏం కనిపించిందో చెప్పండి. ఐజయా ఉజ్జియా రాజు గురించి ఉంటదన్న. ఆయన మృతి పొందిన తర్వాత దాని గురించి ఉంటది. ఓకే. ఉజ్జయారాజు మృతి పొందిన తర్వాత ఏమైంది? ఇక్కడ దేవుణ్ణి పరిశుద్ధపరచడం గురించి ఉంటదన్న. అంటే అక్కడ పరిశుద్ధుడు అని. అంటే అది కూడా దేవుని ప్రత్యక్షతే కదా. దేవుని ప్రత్యక్షతే కదా ఇక్కడ కనిపించిన ప్రత్యక్షతే. అపవిత్రమైన పెదవులు గలవారమేమో అనేసి మాట్లాడింది ఎవరో ఇప్పుడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సెకండ్ వన్, థర్డ్ వన్, మూడో భాగం. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్, చెప్పండి. మత్తయి సువార్త 8:5 నుంచి 20 వచనం, 19వ అధ్యాయం 16 నుంచి 26 వరకు సార్. ఏముంది అక్కడ? 8:5లో 5:20 వరకు వచ్చి ఒక శతాధిపతి యేసు కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు శతాధిపతి వచ్చి వాళ్ళ సర్వెంట్ పక్షవాయుతో బాధపడుతున్నారు, మీరు ప్రేయర్ చేయండి ఆయన గురించి అని చెప్పి శతాధిపతి అడుగుతాడు సార్. సరే, నేను మీ ఇంటికి వస్తానంటే మీరు నేను ఆ ఇంటికి వచ్చే అంత పాత్రుడిని కాదు, మీరు ఇక్కడి నుంచే నా దాసుని స్వస్థపరచండి అని అడుగుతాడు సార్. నా చేతి కింద సైనికులు ఉంటారు, నేను చెప్పిన మాట వింటూ ఉంటారు. సో దీన్ని ఇప్పుడు చదివినటువంటి ఈ నిర్గమాకాండం భాగానికి కనెక్షన్ ఏం కనిపించింది మీకు? ఇద్దరు అండ్ శతాధిపతి ఇద్దరు అన్యులు, వాళ్ళిద్దరు దేవుణ్ణి నమ్ముతారు. ఓకే, అంతేనా అంకుల్? అంతే కదా. ఇద్దరు మరియు శతాధిపతి ఇద్దరు కూడా అన్యులు. ఓకే, ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించని వారు, అయినా కూడా వారు నమ్మారు, వారు విశ్వాసంతో ఉన్నారు. సో అది తర్వాత నీ విశ్వాసం గొప్పది, ఇజ్రాయెల్స్ అయినప్పటికి కూడా వాళ్ళు అంత విశ్వాసం కలిగి ఉండరు. అలా కాదు, ఇశ్రాయేలులో కూడా అంత కనిపించలేదు. సరే, చాలా తేడా ఉంది పదాలకి. రైట్, ఇంకొక లాస్ట్ పార్ట్ ఉంది కదా, అది చెప్పండి. 16:26 లాస్ట్ ఇంకొకటి ఏం చెప్పారు? మత్తయి సువార్త 19లో 16 నుంచి 26 సార్. అక్కడ ఏముంది? అదే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నేనేం మంచి పని చేయాలి అని ఒక అతను నిత్య జీవం పొందడానికి మంచి కార్యం ఏం చేయాలని అడుగుతారు సార్. ఓకే,
అందుకు చేయవలసిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి, అవి పాటించాలని చెప్తాడు సార్. ఆజ్ఞలను అనుసరించు అని చెప్తాడు. సో అవును. దానికి ఈ వారం భాగానికి ఎక్కడ కనెక్ట్ అయ్యి వీళ్ళు కూడా ఇజ్రాయెల్స్ అందరూ అక్కడ కూడిన తర్వాత దేవుణ్ణి మోషే అడిగొచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు మీరు పాటించాలి అని దేవుని ఆజ్ఞలను అనుసరించమని చెప్పబడుతుంది. దేవుని ఆజ్ఞలు రివీల్ చేయబడతాయి ఈ వారం భాగంలో. రైట్, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దయచేసి మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, చదవండి. చదివి నెక్స్ట్ వీక్ వేరే పరిచయం చేయడానికి లేకపోతే మాట్లాడడానికి త్వరపడండి. రైట్, ఇక ఈ వారం భాగంలోకి మనం వెళ్దాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిర్గమాకాండము 18, 19, 20 అధ్యాయాలు, 3 అధ్యాయాలు. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద హోల్ బైబిల్ మొత్తానికి అత్యంత ప్రధానమైనటువంటి సెంట్రల్ థీమ్ అది. అందులో దేవుని ఆజ్ఞలు ఏంటో రివీల్ చేయబడ్డాయి. అది కూడా ఒకరికో ఇద్దరికో దర్శనం కాదు, ఏదో కళ వచ్చింది కాదు, స్వయంగా దేవుడే దిగొచ్చి ప్రజలతో మాట్లాడడం. సో దేవుని స్వరాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతని ఒక దేశం స్వయంగా చూసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దయచేసి ఈ విషయాన్ని, నేను చెప్పే విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట 17వ అధ్యాయంలో ముగింపు, 18వ అధ్యాయంలో కొనసాగింపు. ఏ విషయాలు ఉన్నాయి ఒకరు మాట్లాడండి. 17వ అధ్యాయం ముగింపు, 18వ అధ్యాయం ప్రారంభం, రెండు ఏమున్నాయి అక్కడ? ఏం చూశారు మీరు? అండ్ రెండిటికి ఉన్న కనెక్షన్ ఏమైనా కనిపించిందా? మాట్లాడాలి. ఏమడిగా నేను? 17వ అధ్యాయం చివర, నిర్గమాకాండం 17వ అధ్యాయం చివర ముగింపు మరియు అంటే పోయిన వారం భాగం, ఈ వారం ప్రారంభం, రెండిటి మధ్య సంబంధం ఏంటి? రెండిట్లో ఏమున్నాయి, సంబంధం ఏంటి? ఎవరైనా ఒకరు మాట్లాడండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. దయచేసి సైలెంట్గా అట్లా కూర్చోవద్దు, మాట్లాడాలి. 17వ అధ్యాయం చివరిలో అయ్యారు శాలం. ఎస్, శాలం అంటే అదే మోషే ఒక బలిపీఠం కట్టినట్టుగా ఉంటుంది అయ్యారు. అమాలేకులతో యుద్ధం అనేది ప్రధానమైనటువంటి అంశం అక్కడ. అది ముగింపులో అమాలేకులు తమ చేతిని అదోనికి సింహాసనమునకు విరోధముగా ఇతడి గనుక అదోనికి అమాలేకులతో తరతరముల వరకు యుద్ధం అనేను. ఎవరెవరికి యుద్ధం? దేవునికి మరియు అమాలేకులకి మధ్య యుద్ధం. ఎప్పటి వరకు? తరతరములకి యుద్ధం. అయితే 18వ అధ్యాయం మొదలు పెట్టేసరికి ఏమొచ్చింది? 18వ అధ్యాయం దేవుడు మోషేకును ప్రజలైన ఇశ్రాయేలును చేసినంతయు, ఐగుప్తు వెలుపల నుండి రప్పించిన సంగతియు మిద్యాన్ యాజకుడైన మోషే ఆయన ఇత్రో వినినప్పుడు అది తీసుకొని వచ్చినట్లుగా వింటాను అయ్యారు. సరే, ఇప్పుడు చెప్పండి. ఈ ఇత్రో వచ్చి కలుసుకోవడానికి, అమాలేకులు యుద్ధం చేయడానికి రెండిటి మధ్య మీకు ఏమర్థమైంది? రెండు ఎలా ఉన్నాయి? ఏమేమి తేడా ఉన్నాయి? లేకపోతే ఏమేమి ఒకే విషయాలు ఉన్నాయి? ఏమైనా కాంట్రాస్ట్ ఉన్నాయా? కనెక్షన్స్ ఉన్నాయా? కొంచెం మాట్లాడండి ఎవరైనా ఒకరు. ఇంకెవరైనా? నిర్గమాకాండం 17వ అధ్యాయం ముగింపులో అమాలేకీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడము మరియు ఇత్రో వచ్చి కలుసుకోవడము, రెండిటి మధ్య సంబంధం, సారూప్యతలు లేదా కనెక్షన్స్ లేకపోతే వ్యతిరేక అంశాలు
ఏమేమి ఉన్నాయి, ఏమేమి కనిపిస్తున్నాయి మాట్లాడాలి. మైక్ ఆన్ చేయని వాళ్ళందరూ వెయిటింగ్లోకి వెళ్ళిపోతారు. మనం బైబిల్ స్టడీలో ఉన్నాం, ప్రసంగం వినటానికి లేదు ఇక్కడ. ఏమైంది? Anna, it symbolizes the unity and the strength of the purpose, Anna, to draw near to the God. రెండింటిని కలిపి చెప్పండి. అక్కడేంటి, ఇక్కడేంటి? అందులో ఉన్న స్పెషాలిటీ అందులో ఏముంది, ఇందులో అక్కడ అమాలేకులు దేవుడు ఏం చేశాడో తెలిసినప్పటికీ కూడా దేవునికి విరోధంగా వాళ్ళు లేచున్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసుకున్న దాన్ని బట్టి ఇత్రో ఇక్కడ దేవుని గొప్పతనాన్ని గుర్తించి ఉన్నాడన్న. దేవుని గొప్పతనాన్ని గుర్తించి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. ఎస్, థ్యాంక్ యూ. ఒకటి ఇంకా చెప్పాలి, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది అర్థమైతే పోర్షన్ అంతా అర్థమైనట్టే. కంటిన్యూ. ఇంకెవరైనా చెప్పండి. థ్యాంక్ యూ అండి మీ ఇద్దరికి. ఇంకా అమాలేకీయులు వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చారు, యుద్ధం చేయడానికి. ఎవరి మీద? ఇశ్రాయేల్ ప్రజల మీద. ఇజ్రాయెల్ ప్రజల మీద. ఓకే. ఇజ్రాయెల్ తో సమాధానం సంధి కుదుర్చుకోవడానికి ఏం లేదు, కానీ సంధి అని కాదు, కానీ ఇశ్రాయేల్ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. రెండింటిని ఎలా కలుపుతారు మీరు? ఏం చెప్తారు మీరు? రెండిట్లో నుంచి మీరు చెప్పిన 2 పాయింట్ల నుంచి ఏం చెప్తారు? Obedience and dependency on God. చెప్పండి. అమాలేకీయులు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? Israelites. ఇజ్రాయెల్. కానీ అమాలేకీయులతో ఎవరితో యుద్ధం చేస్తున్నారంట? దేవునితో. Against to the God. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవునితో యుద్ధం చేయడం అంటే ఏంటి? ఏం చేస్తే దేవునితో యుద్ధం చేసినట్టు? Not following his commandments. నో, అక్కడ ఉన్నది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తుంది దేవునితోనా? ఆయన ప్రజలతో యుద్ధం చేస్తే ఎవరితో యుద్ధం చేసినట్టు? దేవునితో. అదే కదా. ఇప్పుడు దేవునితో డైరెక్ట్ ఏం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజలతో యుద్ధం చేసేవారు ఆయనతో యుద్ధం చేస్తున్నారు. అయితే ఇత్రో గురించి ఏం చెప్తారు? ఇత్రో ఒక అన్యుడైన ఇత్రో దేవునితో కలుసుకున్నాడా, ఆయన ప్రజలతో కలుసుకున్నాడా? ఆయన ప్రజలతో కలుసుకున్నాడు. రెండు కలిపి కాంట్రాస్ట్ మాట్లాడమని చెప్తున్నాను నేను. కాంట్రాస్ట్ పాయింట్స్ చెప్తారనుకుంటున్నాను. ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు అంటే, ఈరోజు దేవునితో యుద్ధం చేయడం అంటే నువ్వేం డైరెక్ట్గా వెళ్ళి దేవునితో యుద్ధం చేయక్కర్లేదు. దేవుని ప్రజలకు విరోధంగా మాట్లాడినా, దేవుని ప్రజలతో ఏకీపించకపోయినా, దేవుని నిబంధన ప్రజలతో జాయిన్ అవ్వకపోయినా నువ్వు దేవునితో యుద్ధం చేస్తున్న అమాలేకులతో సమానం. ఇత్రోలాగా దేవుని యొక్క స్వరం, దేవుడు ఏం చేశాడో విన్న ఇత్రో వచ్చి దేవుని ప్రజలతో కలుసుకుంటే దేవునితో కలుసుకున్నట్టు. మళ్ళీ చెప్తాను ఈ మాట. ఇది అర్థం కాకపోతే, ఈ విషయం మనకి బోధపడకపోతే దేవునితో డైరెక్ట్గా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. దేవుని ప్రజలతో యుద్ధం చేస్తే చాలు. దేవుని సమాజంతో, దేవుని నిబంధన సమాజంతో, దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో ఏకీభవించకపోవడమే దేవునితో ఏకీభవించకపోవడంతో సమానం. 1. 2, ఇశ్రాయేలు ప్రజలతో ఏకీభవిస్తే తప్ప ఇశ్రాయేలు దేవునితో ఏకీభవించలేము. 2, ఇశ్రాయేలుతో కలిసి ఆరాధించాల్సిందే మనం. అక్కడ కూడా అదే మాట రాస్తుంది.
ఇశ్రాయేలుతో కలుసుకున్నాడు అని చదువుతాం. ఇత్రో కలుసుకున్నాడు అనే మాట చూస్తాం. సో తర్వాత కలుసుకోవడం అనేది యూనిటీ, లేకపోతే ఒక ఏమంటామంటే రూత్ అంటది కదా, మీ దేవుడే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. అలాగే ఉందా మాట? ఎవరు చెప్తారు? అలాగే అన్నదా? అవును కదా, అలాగే. సరిగ్గా చెప్పండి. నీ ప్రజలే నా ప్రజలని ముందన్నారు. నీ ప్రజలే నా ప్రజలని ముందని, తర్వాత నీ దేవుడే నా దేవుడు. నీ ప్రజలు నా ప్రజలు కానప్పుడు నీ దేవుడు నా దేవుడు కాడు. అంటే ఇదంతా కూడా, ఈ వచనాలన్నీ కూడా ఈవెన్ కొత్త నిబంధనలో రోమన్ సెంచూరియన్, ఆ యొక్క రోమా శతాధిపతి కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఏకీభవిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఏకీభవించి మాట్లాడుతున్నాడు గనుక ప్రభువు ఆయనతో మాట్లాడితే ఏమన్నాడంటే, నీలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేలు ప్రజల్లో కూడా చూడలేదు అంటాడు. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం రిసీవ్ చేసుకున్నారు, ఏం రిసీవ్ చేసుకోలేదు అన్న దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా అక్కడి నుంచి వాక్యం చెప్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు వారికి ప్రచురితమైన సందర్భంలో, దేవుని ఆజ్ఞలు వారికి ప్రచురితమైనటువంటి సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు రిజెక్ట్ చేశారంటే మేము వినలేకపోతున్నాం, మేము చూడలేకపోతున్నాం, మేము భయపడుతున్నాం అని చెప్పి దూరం జరిగారట. ఆ దూరం జరిగి అప్పుడు మోషే దీని గురించి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో రాస్తుంది. దీని గురించి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో రాస్తుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో రాయబడిన విషయం అక్కడ ఏమనుందంటే, యాక్చువల్గా ఇక్కడ లేని విషయం, అంటే మనం చదువుతున్న కాంటెక్స్ట్లో యాడ్ చేయని విషయం ద్వితీయోపదేశకాండంలో మోషే మాట్లాడుతున్నాడు. ఏమని వస్తుందంటే అక్కడ, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు మీరు ఆ రోజున సీనాయి దర్శనం, హోరేబు దర్శనం జరుగుతున్న సందర్భంలో మీరు భయపడ్డ సందర్భంలో దేవుడు అన్నాడంట, మోషే నీ వంటి ప్రవక్తను నేను వారి మధ్యలో పుట్టిస్తా. మోషే నీ వంటి ప్రవక్తను నేను వారి మధ్యలో నేను పుట్టిస్తా. ఆ ప్రవక్త మాట వారు వినవలను. అంటే యేసు ప్రభు గురించి రాస్తుంది. ఒకసారి చదవమాట, డ్యూటరానమీ 18th చాప్టర్, ద్వితీయోపదేశ రెఫరెన్స్ చెప్పండి. 18-15 నుంచి. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక యుండినట్లు వెళ్ళి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారు సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను నా కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు నుంచెదను. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పెను. మళ్ళొకసారి లాస్ట్ వచనం, నీ వంటి ప్రవక్త, వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఎవరి గురించి రాస్తుందన్నమాట? ఎవరా ప్రవక్త? యేసుక్రీస్తు గురించి. యేసు ప్రభు గురించే కదా, మెస్సాయ గురించే కదా. నీ వంటి అంటే మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టాడు. ఆయన నోట్లో దేవుడు తన వాక్యాన్ని ఉంచాడు. అంటే ఏ ఆజ్ఞలైతే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు సీనాయి కొండ మీద మాట్లాడాడు, అవే ఆజ్ఞల్ని, అదే మాటల్ని ఆయన నోట ఉంచాడు. ఆయన ఏం చెప్తాడో ఇశ్రాయేలు ప్రజలు వినాలి. కానీ వారు ఆయనని రిసీవ్ చేసుకోలేదు అని చదువుతాం. వారిలో చాలామంది, అందరూ కూడా రిసీవ్ చేసుకోలేదు. అలాంటి ఆయనను రిసీవ్ చేసుకోని సందర్భంలో ఒక వ్యక్తి, రోమన్ సెంచూరియన్ అనగా రోమా శతాధిపతి అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయనని ఎంత
అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాడంటే యెత్రోని జ్ఞాపకం చేస్తున్నాడు. యెత్రో ఎలా వచ్చాడో, రూతు ఎలా వచ్చిందో, ఇదిగో అమాలేకీయులు ఎలా వ్యతిరేకించారో ఆ వ్యతిరేకతకి అపోజిట్ డైరెక్షన్, ప్రజలతో ఏకీభవించకుండా దేవునితో ఏకీభవించాం. ఓకే, ఇకపోతే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి ఇక్కడ ముందుకెళ్దాం. లెట్ మీ కమాండ్మెంట్, ఆజ్ఞని హీబ్రూ భాషలో ఏమంటారు? ఆజ్ఞను ఆజ్ఞ అని అనడానికి హీబ్రూలో ఏమంటారు? మిత్వా. మిజ్వా. మిజ్వా అంటే ఆజ్ఞ, మిజ్వోత్ అంటే ఆజ్ఞలు. నాకు ఇది చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రెడీ నేను చెప్పిన వాటిలో నుంచి అడుగుతున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు బోధించిన సంగతుల్లో నుంచే మాట్లాడుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ మిజ్వా అనే పదము ఏ పదం నుంచి వచ్చింది? దాని రూట్ వర్డ్ రాంగ్ ఆన్సర్. ఎప్పుడైనా సరే మెమ్ తీయాలి. మెమ్ అనేది నౌన్ ఫామ్ చేస్తుంది, మెమ్ తీయాలి. మజ్జా అంటే అది వేరు, మిజ్రాయిం మజ్జా అవి రెండు ఒకటి. ఓకే, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? జావ్. జావ్ అని ఉంది కదా, ఒక పోర్షనే ఉంటుంది కదా జావ్ అని. ఓకే, చెప్పండి ఒకసారి. మిజ్వా అంటేనేమో కమాండ్మెంట్, జావ్ అంటే కమాండ్. ఎస్, అది వర్బ్ అంటే క్రియాపదం. ఆజ్ఞాపించుము, జావ్ కమాండ్. మిజ్వా అంటే కమాండ్మెంట్, ఆజ్ఞ, ఆజ్ఞాపించు, ఆజ్ఞ, నౌన్ ఫామ్. మెమ్ ఎప్పుడైనా ఏదైనా ఒక పదానికి ముందు యాడ్ అయితే అది నౌన్ ఫామ్ అవుతుంది. ఓకే, వర్బల్ వర్షన్ నుంచి నౌన్ ఫామ్లోకి మారిపోతుంది. సరే, పాయింట్ ఏంటంటే ఈ జావ్ అంటే కమాండ్ అన్నాం కదా. జావ్ అనే పదము యొక్క రూట్ వర్డ్ అంటే జావ్ అనే పదము ఏ రూట్ నుండి అంటే ఏ పదం నుంచి వస్తుంది? అది అసలు కమాండ్ అనే పదానికి అర్థం ఏంటి? మన తెలుగులో ఆజ్ఞ అంటే ఒకరు ఆజ్ఞాపిస్తారు, ఇంకొకరు అనుసరిస్తారు, దాని ప్రకారం చేయాలి. ఆజ్ఞకి రూల్ ఏంటంటే ఒకవేళ నువ్వు చేయగలిగేది చెప్తేనే దాన్ని ఆజ్ఞ అంట. నువ్వు చేయలేని దాన్ని నీకు చెప్తే దాన్ని ఆజ్ఞ అన్నారు. గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. అంటే నువ్వు నిలబడు అంటే ఆజ్ఞ, కూర్చో అంటే ఆజ్ఞ, నడువు అంటే ఆజ్ఞ, నిలబడు, నడువు ఇవన్నీ ఆజ్ఞ. అంతేగాని నువ్వు నీ ఎత్తును ఒక మూరెడు పెంచుకో అని చెప్పావనుకోండి, దాన్ని ఆజ్ఞానం. అన్ని నోటితో చెప్పిన అన్ని ఆజ్ఞలు కావు. చెయ్యగలిగే వాటిని చెప్తే ఆజ్ఞలు అంటాం. తర్వాత ఇది తెలుగు భాషలో. అయితే ఈ హీబ్రూలో ఆజ్ఞ అంటే జావ్ అంటే కమాండ్, ఆజ్ఞాపించుట. మిజ్వా అంటే కమాండ్మెంట్. పదాజ్ఞలన్నీ ఇందులోనే ఉంటాయి. అసలు జావ్ అంటే అర్థం ఏంటి? అసలు మిజ్వా అంటే అర్థం ఏంటి? అసలు ఆజ్ఞలు ఎందుకు ఉన్నాయి? కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, ఇక్కడ గమనించాలి ఒకసారి ఈ మాట. ఈ జావ్ అనే పదము ఏ పదం నుండి వస్తుంది? అది కూడా ఆల్రెడీ చెప్పాను. జావ్ అనే పదము ఏ పదం నుండి వస్తుంది? జావ్ అనే పదము ఏ పదం నుండి వస్తుంది? ఇప్పుడు ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఆన్సర్ కావాలి నాకు, ఎవరైనా సరే. మిజ్వా అనే పదమేమో జావ్ అనే పదం నుండి వచ్చింది. జావ్ అనే పదం ఏ పదం నుండి వస్తుంది? యాక్చువల్గా ఈ రెండు ఒకే పదాలని చెప్పాలి. యాక్చువల్గా ఒకటి వెర్బ్, ఒకటి నౌన్ ఫామ్. బట్ నేను అడిగేది ఏంటంటే ఈ రెండిటికి రూట్ వర్డ్ ఇంకోటి ఉంటుంది. అదేంటి చెప్పండి. ట్రై చేయండి.
ఇప్పుడు శిక్ష ఏం పడదు, ప్రయత్నం చేయండి. చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి అడిగి చెప్పించడానికి తేడా ఉంటుందని చెప్పమని చెప్తున్నాను. దయచేసి ప్రయత్నం చేయండి. ఎవరైనా ఈ జావ్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది, రూట్ వర్డ్ ఏంటి? ప్రయత్నం చేయండి, నేనేమన్నాను. ఎవరికి తెలీదా? ఎవరికి తెలీదా? సావా అయ్యా అంటే ఏంటి? అంటే ఏంటో కమాండ్మెంట్ అనే వస్తుంది. ఒక్కటై ఉండుట. అంటే ఏంటి? అంటే ఏమంటారు దాన్ని? ఒక్కటే ఉంటా, ఇంగ్లీష్లో ఏమన్నది? చెప్పాలి, శేఖర్ చెప్పు. ఆ ఒక్కటే ఉంటా అని ఎక్కడ దొరికింది నీకు అది? పాత దాంట్లో నుంచి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? ఆ ఒక్క మాటలోనే ఈ వారం పోర్షన్ అంతా దాగి ఉంది. పోర్షన్ మొత్తం ఆ ఒక్క మాటలోనే ఉంది. ఈ మాట అర్థం కాకపోతే కొత్త నిబంధనలో ఏ స్టేట్మెంట్ అర్థం కాదు మనకి. అందుకే అక్కడ నుంచి మొత్తం అన్నీ కలిపి ధ్యానిస్తాం మనం, రైట్? ఉత్తర్వు మా కాదమ్మా, వదిలేండి. జావ్ అనే పదము చెప్తామా? I think అంటే యూనిటీ, ఇట్ సింబలైజెస్ ద యూనిటీ కదమ్మా. అదే యూనిటీనే ఒక వర్డ్ ఉంటుంది అక్కడ. ఏంటి ఆ వర్డ్? రైట్, వినండి ఒకసారి. థ్యాంక్ యూ. ఎవరైతే మాట్లాడుతున్నారో చెప్తారా? ఏక శరీరము, ఏక శరీరము, ఏక శరీరం. ఆది కాండం. కాదు కాదు, అలా కాదు. కానీ అసలు విషయం ఏంటంటే బైండ్ అని అర్థం. జావా అనే మాటకి బైండింగ్, బైండ్ అని అర్థం. బైండ్ అంటే వన్నెస్, టుగెదర్నెస్. బైండ్ అంటే ఏంటమ్మా? అంటే కట్టబడుట అదే, దగ్గర. అది చెప్పండి. దట్స్ ఎనఫ్. బైండ్ అంటే కట్టబడడం, కట్టుకోవడం, అంతే. ఒక 2 కర్రల్ని పెట్టి కడతారు కదా, దాన్ని బైండింగ్ అంటాం. సో బైండింగ్, బాండింగ్ అంటాం దాన్ని. బైండింగ్ నుంచి బాండింగ్ వస్తుంది. సో పాయింట్ ఏంటంటే, అంటే ఆజ్ఞలు అంటే బైండ్ అవ్వడం అని అర్థం, కట్టుకోవడం అని అర్థం, బంధించబడటం అని అర్థం. నేను ఆజ్ఞ బంధకంలో ఉన్నాను అని అర్థం. బాగా వినాలి ఈ మాట. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట. ఈ మాటలో నుంచే కొత్త నిబంధన స్టేట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఎలా వస్తాయి తెలుసా? నా మాటలు మీ యందు, నా మాటలు లేదా నా ఆజ్ఞలు మీ యందు, మీరు నా యందు బంధించబడి ఉంటే, మీరు నా యందు నిలిచి ఉంటే, అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి. అలా ఉండడాన్ని నిజమైన ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అనే పదం వర్తిస్తుంది. అనే ఆ సినారియో, లేకపోతే ఆ యొక్క ఉదాహరణ వర్తిస్తుంది. నిజమైన ద్రాక్షావల్లిలో అంటుకట్టబడి ఉండుట ఎలా సాధ్యం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యం అంటే, ఆ వల్లి ఏ ఆజ్ఞలైతే నాకు ఇస్తుందో ఆ వల్లి యొక్క ఆజ్ఞలు నేను తీసుకోవాలి, వల్లి యొక్క కమాండ్స్ నేను తీసుకోవాలి. బ్రెయిన్కి శరీరం, శిరస్సుకి శరీరం అంటుకట్టబడు. ఈ శిరస్సు శరీరం అంతటినీ కంట్రోల్ చేస్తుంది, కమాండ్ చేస్తుంది. ఎక్కడో చిన్న కాలి బొటన వేలుని కదిలించమని
ఈ తల ఆజ్ఞాపిస్తే అక్కడ కదిలించాలి. సో చూడండి ఒకసారి, శరీరం యొక్క భాషలో శిరస్సుకి శరీరం అంతా ఎలా కనెక్ట్ అయి ఉందో, ఏమంటామంటే శరీరము శిరస్సుకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అండ్ శిరస్సు శరీరం అంతటికి కమాండ్స్ ఇస్తుంది. అలా కమాండ్స్ ఇస్తూ ఉంటేనే మనం బ్రతికి సజీవంగా ఉంటాం. అంటే మనమేమో శరీరంలో వ్యవస్థలు, అవయవాలు అని పిలుస్తాం. తెలుగులో మనం ఏమంటామంటే వ్యవస్థలు, సిస్టమ్స్ అంటాం. వ్యవస్థలు మరియు ఆర్గన్స్, అవయవాలు అంటాం. బట్ హీబ్రూ భాష ప్రకారం వ్యవస్థలు, ప్రతి వ్యవస్థకి ఓన్ మైండ్ ఉంటుంది. జీర్ణ వ్యవస్థకి ఓన్ మైండ్ ఉంటుంది. నువ్వు ఏం తిన్నావో అది ఏం అరిగించాలో ముందే అది దానంతట అది సొంతంగా పనిచేస్తుంది. దానికి ఏం నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు బ్రెయిన్తో నువ్వు సొంతంగా చెప్పక్కర్లేదు. సో ప్రతి వ్యవస్థకి, నాడీ వ్యవస్థ, సో ఏవైతే 11 వ్యవస్థలు ఉంటాయి కదా, మన బాడీలో మొత్తం ఎంతమంది ఉంటారో తెలుసా? మనం ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు ఎంతమంది తెలుసా? టోటల్ ఎంతమంది తెలుసా మీరు ఒక్కొక్కరు? ముగ్గురు. 12 మంది మీరు. ఎట్లా? ఎట్లా అండి? ఎవరు చెప్తారు? 12 మంది ఒక్కొక్కరు. అంటే నువ్వు ఒక పర్సన్వి, నువ్వు ఒక్కరివి కాదు. నీ లోపల దాన్నే పౌలు ఏమన్నాడంటే 12 మెంబర్స్. ఓకే, వీఆర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. ఆ మెంబర్స్ అనే మాటకి నాట్ జస్ట్ మన తెలుగులో అవయవాలు అని రాసి ఉంటుంది. మనమందరము క్రీస్తు శరీరంలోని అవయవాలము అని రాసి ఉంటుంది. అవయవాలని కాదు, కానీ ప్రతి అవయవానికి ఓన్ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే వ్యవస్థకు ఉంటుంది. సో 12 మంది అన్నమాట మనందరం. అంటే ఒక్కొక్కరం 12 మంది. అంటే అర్థం ఏంటంటే 11 సిస్టమ్స్ ఉంటాయి బాడీలో 11 సిస్టమ్స్ ఉండి ప్రతి సిస్టమ్కి ఓన్ బ్రెయిన్ ఉంటుంది. సొంతంగా పని చేసుకోగలవు. అయితే ఆ 11 వ్యవస్థలు అన్నీ కలిసి ఒక్క సోల్ క్రిందికి వస్తాయి. సోల్ అనేది ఒక పర్సన్, సపరేట్ పర్సనాలిటీ. ఈ సపరేట్ పర్సనాలిటీ, ఆ పర్సనాలిటీ కిందికి. అయితే విషయం ఏంటంటే దేవుడు నేలమట్టితో 11 మందిని తయారు చేసి ఆ 11 మంది ఈ 12వ వాడి కింద ఉండమని పంపించాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? దేవుడు నేలమట్టితో ఎంతమందిని నిర్మించాడు? 11 మందిని నిర్మించి ఆ 11 మందిలో తన జీవవాయువును ఉదగా, అంటే 12వ వాడిని పంపించాడు. ఆ 12వ వాడు ప్రభువైన క్రీస్తు యొక్క అంశ, లేకపోతే ఏమంటామంటే ఆయన నిశ్వాసం. ఆ 12వ వాడి శిరస్సు కింద, 12వ వాడి నడిపింపు క్రింద మిగిలిన 11 మంది ఉండాలి. కానీ మనం అది కోల్పోయాం. మానవుడు పాపం చేసిన కారణాన్ని బట్టి ఆజ్ఞాతిక్రమం పాపం. ఆజ్ఞాతిక్రమం ఎప్పుడైతే చేశాడో ఆ ఒక్కటై ఉండడం, ఈ లోపల ఉన్నటువంటి ఆ వ్యవస్థలన్నీ పాడైపోయాయి. మొత్తం ఏమంటామంటే డివిజన్ స్టార్ట్ అయిపోయింది. వ్యవస్థలన్నింటిలో డివిజన్ స్టార్ట్ అయిపోయాయి. సరే, పాయింట్ ఏంటంటే దేవునికి లోబడని, శిరస్సుకు లోబడనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. సో అప్పుడు శరీరంలోకి రోగము, తర్వాత శరీరంలోకి రకరకాల సమస్యలు వస్తాయి. సరే, పాయింట్ ఏంటంటే ఈ ఓవరాల్ పిక్చర్ కంప్లీట్, ఈ పోర్షన్ అంతా మనతో మాట్లాడే అంశాలు. ఒకటి బైండింగ్ అంటే అది ఏమంటామంటే కట్టుకోవడంతో సమానం. అంటే ఇశ్రాయేలీలు ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు, ప్రతి పురుషుడు ప్రార్థన చేసేటప్పుడు దినములకు 3 సార్లు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు ఒక టెఫ్లిన్ అనే ఒక వస్తువును కట్టుకుంటారు, చేతిని బంధించుకుంటారు. ఎడమ చేతికి ఆ టెఫ్లిన్ని ధరిస్తారు, కట్టుకుంటారు. ఇలాగ మీరు టెఫ్లిన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, కనిపిస్తుంది. అదొక లెదర్ సంబంధమైనటువంటి ఒక బెల్ట్ లాంటిది. ఈ యొక్క చెయ్యంతా కట్టుకుంటారు. ఈ ఫింగర్ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్టుకుంటారు. శిరస్సు కట్టుకుంటారు. ఆ కట్టుకునేటప్పుడు ఏంటంటే
బైండింగ్ మై సెల్ఫ్ విత్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఆజ్ఞలతో నన్ను నేను బంధించుకుంటున్నానని అర్థం. నా దేవుని ఆజ్ఞలతో నన్ను నేను బంధించుకుంటున్నాను అని అర్థం. గమనించండి ఒకసారి, ఈ బైండింగ్ అనే వర్డ్ లేకపోతే, ఆ బైండింగ్ అనే వర్డ్ లేకపోతే, దీన్ని ఎప్పుడైతే అది భార్యాభర్తల మధ్య కావచ్చు, సహోదరుల మధ్య కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్య కావచ్చు, లేకపోతే ఒక టీచర్ స్టూడెంట్స్ మధ్య కావచ్చు, ఎక్కడైనా సరే ఈ బైండింగ్ అనేది స్పిరిచువల్ యాక్టివిటీ యూనో, అంటే ఆత్మీయంగా మనల్ని మనం కమిట్ చేసుకుంటున్నాం. వితౌట్ కమిట్మెంట్ వి నెవర్ ఒబే టు ఎనీ కమాండ్మెంట్. అంటే ఎవరైనా నా కమాండ్మెంట్కి ఎందుకు లోబడతారంటే బికాస్ ఆఫ్ దేర్ పర్సనల్ కమిట్మెంట్. అంటే తీర్మానం చేసుకున్నారు, ఇదిగో ఈయన ఏం చెప్తే అది వింటానని తీర్మానం చేసుకొని లోబడ్డారు కనుకనే నేను కూర్చోబెట్టి మాట్లాడగలుగుతాను. సరే, పాయింట్ ఏంటంటే ఇక్కడ గమనించండి ఒకసారి, బైండింగ్ జావా అనే పదం నుంచి జావ్ కమాండింగ్ అనే పదం, మిజ్వా కమాండ్మెంట్ అనే పదం వస్తుంది. సో 3 పదాలు, మిజ్వా, జావ్, జావా, 3 పదాలు మాట్లాడుకున్నాం. సో జావా అంటే బైండింగ్ అని అర్థం, బంధించుకోవడం అని అర్థం. సో యూనో ఇస్సాకు తనను తాను బంధించుకున్నాడు. ఇస్సాకును అబ్రహాము బంధించాడు, కాళ్ళు చేతులు బంధించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. చూడండి ఒకసారి, అలా బంధించడం ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ బంధించడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో తండ్రేమో తనని తాను ఆజ్ఞకి బంధించుకున్నాడు. దేవుడు నాకు ఒక ఆజ్ఞాపించాడు, నీకు ఇష్టమైన కుమారుని, నీవు ప్రేమించే కుమారుని బలిగా అర్పించమన్నాడు, నేను చూపించే చోట అర్పించమన్నాడు, నేను అర్పిస్తాను. సో ఆజ్ఞకి తనను తాను బైండ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ కుమారుడు తండ్రి ఆజ్ఞకు బైండ్ చేసుకున్నాడు, ఆ ఆజ్ఞకి నేను ఆటంకం కాకూడదు అని చెప్పి తనను తాను బంధించమని అడిగాడట. సో మనకి బైబిల్లో కనపడదు కానీ, సో విషయం ఏంటంటే రిటర్న్ తోరా అండ్ ఓరల్ తోరా అని 2 ఉంటాయి. రాయబడినటువంటి తోరా మరియు రిటర్న్ ఓరల్ తోరా. అంటే అబ్రహాము ఇస్సాకు మాట్లాడుకుంటారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకునేది వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు కదా, వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు కదా, అలా ప్రతి పిల్లలకి చెప్పడం ఏదైతుందో పస్కా పండుగ కూడా ఉద్దేశం కూడా అదే అనమాట. అంటే పస్కా పండుగ రోజు కూర్చొని ఆ రోజు ఏం జరిగిందో ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ నేర్పిస్తుంది. రైట్, గమనించండి ఒకసారి, ఈ బైండింగ్ అనే దాన్ని బట్టే కుటుంబాలు నిలబడి ఉంటాయి, బైండింగ్ అనే దాన్ని బట్టే సంబంధాలు నిలబడి ఉంటాయి, లేకపోతే వివాహ వ్యవస్థ నిలబడి ఉంటుంది బైండింగ్ అనే పదాన్ని బట్టి. బైండింగ్ అనే పదం లేకుండా కమాండ్మెంట్ అనేది ఉండదు, కమాండ్మెంట్ యొక్క ఫ్లో ఉండదు. ఎక్కడైతే కమాండ్మెంట్ ఫ్లో లేదో లైఫ్ లేదు, అక్కడ జీవము లేదు. అందుకనే యోహాను పత్రికలో ఏం రాస్తున్నాడంటే చాలా స్ట్రైట్గా, దేవుని ప్రేమించుట అనగా మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. అంటే దేవుని ప్రేమించాలి నేను. ఓకే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్ ఇన్ ద బైబిల్ అంటే దేవుని గొప్ప ఆజ్ఞలు ఏంటి అని అడిగితే, మొదటిది దేవుని ప్రేమించు, 2 మనిషిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. చూడండి ఒకసారి, పాయింట్ ఏంటంటే దేవుని ప్రేమించడం ఎలా ప్రేమిస్తాం? దేవుని ఆజ్ఞలు అనుసరించడం ద్వారా ప్రేమిస్తాం. తర్వాత ఇక్కడ ఆ బైండింగ్ అనే పాయింట్ని బట్టి ఆజ్ఞ అనే పదం వచ్చింది. తర్వాత బైండింగ్ అనే పాయింట్ని బట్టే నేను ఇప్పుడు దేవునితో బైండ్ అవ్వాలి, దేవుడు కావాలి నాకు అనుకునే వాళ్ళందరికీ స్ట్రైట్ స్టేట్మెంట్ ఏంటంటే, నీకు జీవం కలిగిన దేవుడు కావాలి అంటే, ఆ జీవం కలిగిన దేవుడిని కలుసుకునేది మీ ఇంట్లోనో, లేకపోతే నువ్వు పర్సనల్గా డైరెక్ట్గా వెళ్ళి కలుసుకోలేవు. దేర్ ఇస్ నో షార్ట్ కట్లో వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళలేరు ఎవరు కూడా. ఎవరు వెళ్ళగలరు? ఎలా వెళ్ళగలం? సో ఇశ్రాయేలు ప్రజలతో ఏకీభవించకుండా ఏ అన్యజనుడు దేవుని వద్దకు చేరలేడు. ఇశ్రాయేలుకు విరోధంగా మాట్లాడేదాన్ని ఏమంటారంటే, ఇశ్రాయేలు వ్యతిరేకతని యాంటీసెమిటిజం అంట. యాంటీసెమిటిక్ స్పిరిట్ అనేది ప్రపంచం మొత్తం వ్యాపించబడి ఉంది. యాంటీసెమిటిక్ స్పిరిట్ అంటే ఇశ్రాయేలు విరోధ ఆత్మ, దీన్నే యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అని కూడా అంటారు. యాంటీ క్రైస్ట్ స్పిరిట్కి యాంటీ ఇశ్రాయేలు వ్యతిరేక ఆత్మ
క్రీస్తు విరోధి ఆత్మ రెండు వేర్వేరు కాదు, రెండు ఒకటే. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ అక్కడి నుంచి తెచ్చుకుంటే తప్ప మనకి వాటి యొక్క శ్రేష్టత, వాటి యొక్క స్పష్టత అర్థం కాదు. సో ఇశ్రాయేలు విరోధ ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ రెండు ఒకటే. ఎందుకంటే ఇశ్రాయేలు శిరస్సు క్రీస్తు, ఇశ్రాయేలు శిరస్సు క్రీస్తు. మనకి మన మన థియాలజీ ఎలా ఉంటుందంటే ఇశ్రాయేలు వేరు, సంఘం వేరు అని చెప్తుంది. కానీ పౌలు థియాలజీ అనగా పౌలు వాక్యాలన్నీ చదవండి ఒకసారి. మనందరికీ బాగా తెలుసు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, మనందరము చచ్చిన వారం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే మన క్రీస్తు యేసుతో కూడా పునరుత్థానం అనగా తిరిగి లేపబడి తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చుంటబెట్టబడ్డ. ఇక డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నట్టు ఉంటుంది. కానీ ముందుకెళ్ళి చదవండి ఒకసారి 14 నుంచి 18 వచనం దాకా చదవండి ఒకసారి. మీరు మేము మన ఉభయులము, అంటే మీరు అంటే ఇశ్రాయేలీలు, మేము అంటే అన్యజనులు, మేము అంటే ఇశ్రాయేలు, మీరు అంటే అన్యజనులు, అన్యజనులు ఇశ్రాయేలు, ఉభయులము ఒక్క శరీరముగా మార్చబడి, ఉభయులు ఒక్క శరీరంగా మార్చబడి ఒక్క ఆత్మచేత నింపబడి తండ్రి సన్నిధానం చేరదాము అంటాడు. అంటే తండ్రి సన్నిధానం చేరడం, తండ్రి కుడిపార్శ్వను కూర్చోబెట్టాలి అంటే ఇశ్రాయేలు ఆత్మ. అంటే వాక్యాన్ని చదివేటప్పుడు ఇశ్రాయేలు పద్ధతులు ఏంటి, ఇశ్రాయేలు విధానం ఏంటి, దేవుడు వారికి ఎలా ఇవ్వబడ్డదో దాన్ని అర్థం చేసుకోవడం, గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా 17వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు విరోధంగా యుద్ధం చేస్తే దేవునికి విరోధంగా యుద్ధం చేసినట్టు. ఆ యుద్ధం ఒక తరంలో కాదు, తరతరాలకి యుద్ధం అది. ఈ రోజు కూడా అమాలేకు ఆత్మ అంటాం. అమాలేకు ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ లేదా ఇశ్రాయేలు విరోధి ఆత్మ అన్నీ ఒకటే. వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా యుద్ధం చేస్తున్నారు. అంటే నేను ఇశ్రాయేల్తో ఏకీభవించకుండా చూడండి ఒకసారి. ఇప్పుడు క్రీస్తును రోమన్ సెంచురియన్ యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఒక రోమా శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, ఆయన స్వస్థపరచడానికి రమ్మని పిలుస్తున్నాడు. దాసుడు రోగి అయి ఉంటే స్వస్థపరచడం కోసం ఒక రబ్బీని లేకపోతే ఒక దైవజనుడిని లేకపోతే ఒక క్రీస్తును తన ఇంటికి ఆహ్వానించడం కాకుండా ఆయన ఏమంటాడంటే, మీరు మా ఇంటికి రాక్కర్లేదు, మీరు ఇక్కడి నుంచి ఆజ్ఞాపిస్తే అక్కడున్న మా దాసుడు స్వస్థపరచబడతాడు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇది అడగకుండా ఉండొచ్చుగా. ఇది అడగకుండా ఉంటే ఎవరన్నా అడుగుతారా? ఎందుకు నువ్వు అడగలేదని అంటారా? బాగా గమనించండి ఒకసారి. ఇప్పుడు ఆ పర్సన్, ఆ రోమన్ సెంచురియన్ అడగకుండా ఉంటే ఏమవుద్ది? ఇది ఒక ప్రశ్న. మిమ్మల్ని మీరు అడిగి చూడండి ఒకసారి, రాసుకోండి ఒకసారి. అడగకుండా ఉంటే ఎవరన్నా ఏమైనా అంటారా? దాసుడే కదా, బానిసే కదా, పోతే పోయాడు, ఏమవుద్ది? కానీ ఏం చేస్తుంది తెలుసా? ఆజ్ఞల సారాంశాన్ని అనుసరిస్తున్నాడు. ఇశ్రాయేలు ఆజ్ఞల సారాంశాన్ని ఒక రోమన్ సెంచురియన్ అనుసరిస్తా ఉన్నాడు. తర్వాత ఆ అనుసరించే క్రమంలో గమనించండి ఒకసారి. ఆ అనుసరించే క్రమంలో ఏం జరుగుతుందంటే, ఆ అనుసరించే క్రమంలో ఏమంటాడంటే, మీరు రాక్కర్లేదు అంటే ఆయనకి ఎంత గొప్ప స్థానం ఇస్తున్నాడు చూడండి ఒకసారి. మీ ఆజ్ఞ, మీ నోటి మాటకి ఎంత శక్తి ఉందో దాన్ని గమనించి ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుందో, ఆ ఆజ్ఞకి రోగం ఎలా లోబడుతుందో ఎరిగినవాడు. యేసు ప్రభు నోటి ఆజ్ఞకి ఎంత శక్తి ఉందో ఎరిగిన. చాలాసార్లు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మాట్లాడతాం. వెరీ గుడ్, మంచిది, ఓకే, చెయ్యాలి, చెయ్యొచ్చు, అవకాశం ఉంది, అండ్ అది విశ్వాసం, ఒప్పుకుంటాను. కానీ పాయింట్ ఏంటంటే చూడండి ఒకసారి. యేసు ప్రభు నోటి మాటకి, ఆయన నోటి మాట ద్వారా వచ్చిన ఆజ్ఞకి ఒక రోగం లోబడుతుంది అని ఎరిగినవాడు. యేసు ప్రభు అదే నోటితో చెప్పి, ఇదిగో నీవు నరహత్య చేయరాదని, నీవు వ్యభిచరింపరాదు, నీవు దొంగతనం చేయరాదు, నీవు అబద్ధం, ఈ ఆజ్ఞలకు కూడా లోబడతాడని అర్థం. కానీ మనకి ఎలా ఉంటుందంటే, దేవుని ఆజ్ఞలు అంటే, దేవా నా శరీరంలో రోగమును ఆజ్ఞాపించు ప్రభు అని అడుగుతాం. ఈ రోగం తీసేయమని ఆజ్ఞాపించు ప్రభు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మనమే అనేస్తాం డైరెక్ట్గా. కానీ అసలు విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం వినపడకుండా ఆయన ఆజ్ఞలు వినపడకుండా చెవి తొలగించుకొనువా అని ప్రార్థన ఆయన దృష్టికి, దేవుని దృష్టికి హేయము, అసహ్యం. సో అర్థమైంది అనుకుంటున్నా. సామెతల గ్రంథంలో ఈ స్టేట్మెంట్ రాస్తుంది. ధర్మశాస్త్రము లేదా ఆజ్ఞలు వినపడకుండా చెవి తొలగించుకొనువా అని ప్రార్థన హేయము. తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు మీకు ఫాస్ట్గా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకటి,
బైండింగ్ అనగా హత్తుకొని ఉండుట లేదా బైండ్ అయి ఉండుట. హత్తుకొని ఉండకుండా, బైండ్ అయి ఉండకుండా మనము ఏ ఆజ్ఞని అనుసరించలేము. దేవుని ఆజ్ఞ మనం అనుసరించాలి, దేవుడు కావాలంటే దేవుని ప్రజల్లో కలుసుకోవాలి. దేవుని ప్రజలతో కలుసుకోకుండా దేవుణ్ణి చేరుకోలేము. అందుకే క్రీస్తే మార్గం అంటాం కదా. సో ఆ క్రీస్తు ఇశ్రాయేలుకు శిరస్సు ఆయన. బాగా వినాలి ఒకసారి. ఇశ్రాయేలు కాపరాయన. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఆయన అంటాడు, నేను ఇశ్రాయేల్ కోసం వచ్చానంటాడు. నేను అందరి కోసం రాలేదు, ఇశ్రాయేల్ కోసం వచ్చాను. తర్వాత ఇప్పుడు తిరిగి రాబోయేది కూడా ఇశ్రాయేల్ కోసమే. మనం ఉన్న సిటీస్లోకి ఆయన దిగిరాడు. ఆయన యెరూషలేము దగ్గరికి ఆయన దిగేది. ఆయన మరల వచ్చేటప్పుడు యెరూషలేముకి ఆయన తిరిగి వచ్చేది. సరే, ఇది అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలతో విరోధంగా వారు యుద్ధం చేస్తున్నారు, వారిని ఆటంకపరుస్తున్నారు. వారితో యుద్ధం చేయడం, ఆటంకపరచడం, వారి ప్రయాణాన్ని ఆటంకపరచడం, ఇవన్నీ కూడా దేవునితో యుద్ధంతో సమానం. అయితే ఒక ఇత్రో మాత్రమే ఆ స్వరాలు, లేకపోతే ఆ 19వ అధ్యాయంలో ఏదైతే జరిగిందో దాని గురించి అందరూ విన్నారు. ఐగుప్తు దేశంలో ఏం జరిగిందో అందరూ విన్నారు. అయితే పాయింట్ ఏంటంటే, ఒక ఇత్రోనే దాన్ని విని కలుసుకోవడానికి బయలుదేరి వచ్చాడు. ఇత్రో కలుసుకోవడానికి బయలుదేరి వచ్చాడు. ఆ బయలుదేరి వచ్చి ఎందుకు వచ్చాడు అంటే, దాన్ని విని ఇంటి దగ్గర కూర్చోలేదు. విన్నవాడు దాన్ని, ఆ విన్నటువంటి దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు, దేవుని వర్షిప్ చేయడానికి వచ్చాడు. ఆ వర్షిప్ ఏదో ఇంటి దగ్గర చేసుకోవచ్చుగా, లేదు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఆరాధించాలి. ఇంకోటి చెప్తాను, సబ్బాత్ అంటారు కదా, లేకపోతే విశ్రాంతి దినం ఇంటి దగ్గర కూర్చొని పర్సనల్గా చేసుకునేది కాదు. విశ్రాంతి దినం అంటే సంఘంతో, సమాజంతో కూడుకునే చేసే ఆరాధన, సమాజంతో కూడుకుంటేనే విశ్రాంతి దినం అవుతుంది. ఓకే, సమాజంతో కూడుకోవాలి. సరే, పాయింట్ ఏంటంటే, ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. 2 పలకలు ఉన్నాయి కదా, 2 పలకల గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, దయచేసి వాటిని చూడండి, వాటిని ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ 2 పలకల్లో దేవుని పేరు 2 పలకల్లో ఉందా, ఒక పలక మీదే ఉందా? ప్రశ్న. దేవుని పేరు 2 పలకల్లో ఉందా, ఒక పలక మీదే ఉందా? దేవుని పేరు 2 పలకల్లో ఉందా, ఒక పలక మీదే ఉందా? ఎవరు మాట్లాడరు? దేవుని పేరు 2 పలకల మీద ఉందా, ఒక పలక మీదే ఉందా? 2 పలకలు. అవునా? ఇంతకీ 2 పలకల మీద ఏమేమి ఉందో చెప్పండి. ఏ పలక మీద ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో చెప్పండి. 5+5 కదా? దాని మీద ఉంటుందండి. ఓకే, ఎలా చెప్తున్నారు మీరు? Because God divided into 2. One is like he's explaining about himself, like నేనే దేవుణ్ణి, నన్నే పూజించండి, నో ఐడల్ వర్షిప్. అలా దిస్ యూ షుడ్ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ కమాండ్మెంట్స్ అట్లా. అంటే సబాత్. సెకండ్ టాబ్లెట్లో ఏమున్నాయి చెప్పండి. Second is like about human. Don't do adultery, don't steal, don't he described what not to do to the people. ఈ కమాండ్మెంట్స్లో ఎక్కడన్నా దేవుని పేరు ఉందా? Yeah, first సెకండ్ ప్లేట్లో సెకండ్ పలక మీద. No. Only first commandments 5లోనే ఉందన్న. ఎస్, రైట్. మొదటి పలక మీద మాత్రమే దేవుని పేరు ఉంది, 2వ పలక మీద దేవుని పేరు లేదు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. 2 పలకలుగా డివైడ్ చేయబడ్డాయి. ఆ 2 పలకల్లో ఒక పలక మీద మాత్రమే దేవుని పేరు ఉంది. ప్రతి పలక మీద 5 ఆజ్ఞలు ఉన్నాయి. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ 5 ఆజ్ఞల్లో ఒక పలక మీద దేవుని పేరు ఉంది కదా, 5 ఆజ్ఞల్లో దేవుని పేరుందా?
ఏ ఆజ్ఞల్లో దేవుని పేరు లేదు. విశ్రాంతి దినమును విశ్రాంతి దాంట్లో దినమును దేవుని పేరు పరిశుద్ధంగా ఆచరించాలి. దాని తర్వాత 5వ ఆజ్ఞ Honor your నీ parents. తల్లిని తండ్రిని సన్మానించము. ఓకే. హానర్ యువర్ పేరెంట్స్ కాదు, హానర్ యువర్ Father and mother. ఫాదర్ అండ్ మదర్. మదర్ ఓకే. కిబూత్ ఎవరు చెప్తారు? ఆవ్ వే ఈమ్, తండ్రి మరియు తల్లి. ఓకే, దీని గురించి కొద్దిగా జస్ట్ ఈ బైండింగ్ అనే దాని గురించి కొంచెం చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఒక దారుణమైన విషయం ఒకటి చూస్తాను. అత్యంత దారుణమైన విషయం ఒకటి ఏంటో తెలుసా? అన్ని జనరేషన్స్ విడగొట్టి పడేశారు. ఎస్ సార్, అర్థమైందండి నేను ఏమంటున్నాను? జనరేషన్స్ని విడగొట్టారు. ఎలా విడగొట్టారు? ఇయర్స్ డిఫరెన్స్ చేసి ఏమంటారు? జనరేషన్ ఏమంటారు? జెన్జీ అని ఫస్ట్ అదే చెప్పాలా? మీరే జనరేషన్? మీ జనరేషన్కి ఒక ప్రతి జనరేషన్కి ఒక పేరు తగలబెట్టేశారు. అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక పేరు పెట్టారు. కానీ ఒకటి గమనించండి ఒకసారి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తల్లిని తండ్రిని సన్మానించు. సన్మానించము అంటే ప్రేమించమని కాదు, సన్మానించమంటే హానర్ అని అర్థం. అక్కడ తల్లిని తండ్రిని సన్మానించము, తండ్రిని తల్లిని సన్మానించము అన్న దగ్గర నథింగ్ బట్ టీచర్ అని కూడా అర్థం. టీచర్ అని కూడా ఉంది. ఓకే, టీచర్ ఈజ్ ఈక్వలెంట్ టు పేరెంట్స్. సరే వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఈ తల్లిని తండ్రిని మరియు టీచర్ని సన్మానించాలి. ఈ ఆజ్ఞ గురించి మొదట 5 ఆజ్ఞల్లో దీన్ని యాడ్ చేయబడింది. ఎందుకు మొదట 5 ఆజ్ఞల్లో ఇది యాడ్ చేయబడింది అంటే, దీన్ని యూనో ఈ మాటని దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఒక్క ఈ రోజు కోసం నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఒక జనరేషన్లో అసలు పేరెంట్స్ ఎదురుగా మాట్లాడడం కూడా ఉండేది కాదు. ఒక జనరేషన్లో పేరెంట్స్ ఎదురుగా నిలబడడం కానీ మాట్లాడడం కానీ ఉండేది కాదు. లేకపోతే ఇంకో జనరేషన్ వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంటుందంటే, వీళ్ళని మనం కన్విన్స్ చేయాలి. ఇప్పుడున్న జనరేషన్ని కన్విన్స్ చేయాలి. ఇక్కడ నేనేమి పర్టికులర్గా ఒక జనరేషన్ మీద జనరల్గా అందరూ మాట్లాడినట్టుగా నేను మాట్లాడడం కోసం ఇవన్నీ అనట్లేదు. నేను అసలు విషయం ఏంటంటే, ఇది లోక మర్యాద ప్రకారం పిల్లలకి ఇది అలవాటైంది, అర్థమైంది, లోకం అలా నేర్పిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అండ్ సేమ్ ఈక్వల్ అండ్ టీచర్. సో ఎనీ టీచర్, బైబిల్ టీచర్ అవ్వచ్చు, లేకపోతే మనకి చదువు చెప్పే వాళ్ళు ఎవరైనా సరే టీచర్స్ ఆర్ ఈక్వల్ అండ్ టు పేరెంట్స్. ఓకే, నేను బైబిల్లో నుంచి మాట్లాడాను, రబ్బీ అంటాం. సరే, పాయింట్ ఏంటంటే, ఈ హానర్ చేయడానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలో, ఎన్ని ఉపమానాలు కావాలో అన్ని ఉపమానాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నీ మళ్ళీ చెప్పడానికి టైం లేదు. కానీ డైరెక్ట్గా ఈ ఒక్క ఆజ్ఞ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బైండింగ్ అనేది అంటే చులకనగా, చీప్గా, లేకపోతే ఏమంటామంటే వాల్యూలెస్, లేకపోతే విలువ తీసేసే విధంగా చేసి ఆనర్ చేస్తామనడం ఇంపాసిబుల్, జరగదు. అది ఆనరింగ్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ రెస్పెక్ట్, గివింగ్ అ స్పెషల్ ప్లేస్. ఆ స్పెషల్ ప్లేస్ ఇవ్వకుండా
మనం పోరాడతాం యాక్చువల్గా. అంటే ఆ స్పెషల్ ప్లేస్ ఇవ్వకపోవడానికి, అంటే అన్నిటికీ ప్రయారిటీస్ ఉంటాయి, బట్ పేరెంట్స్కి ఒక ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ఏ ఆజ్ఞను అనుసరించలేవు. దీని గురించి ఒక మాట రాస్తుంటుంది. దీని గురించి ఎఫ్ఎస్సి పత్రిక, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కూర్చున్న అందరికీ, కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత వాళ్ళందరికీ. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని టీచింగ్స్కి మన టీచింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మన క్రిస్టియన్ ప్రీచింగ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే రెండు సపరేట్ చేస్తాం, రీప్లేస్మెంట్ చేస్తాం. అసలు ధర్మశాస్త్రం లేనే లేదన్నట్టు మాట్లాడతాం. కానీ అసలు విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం లేకుండా చేస్తే ఈ కొత్త నిబంధనలో అసలు మొత్తమే తీసేయాలి. అది ఇంపాసిబుల్, మాట్లాడుకోలేం మనం దాన్ని సపరేట్ చేస్తే. ఎఫ్ఎస్సి పత్రికలు ఏం రాస్తుంది తెలుసా? వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని రాసుంటుంది. ఇది దేని గురించి రాస్తుంది అన్నమాట? ఏ ఆజ్ఞ గురించి రాస్తుంది? ఏ ఆజ్ఞ గురించి రాస్తుందన్నమాట? మొదటి అనే పదం దగ్గర నీ తల్లిని తండ్రిని సన్మానించినది ఉంది కదా, అక్కడ ఆ ప్లేస్. అదే ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో ఇది మొదటిది. ఏదది? తల్లిని తండ్రిని సన్మానించుము. అంటే మిగతా ఆజ్ఞలన్నీ ఒక ఎత్తు, ఈ ఆజ్ఞ ఇంకొక ఎత్తు. ఈ మిగతా ఆజ్ఞలకి దేనికి వాగ్దానం లేదట, కానీ దీనికి వాగ్దానం ఉందట. ఏం వాగ్దానం ఉంది? ఇది చెప్పాలి. అంటే మిగతా ఆజ్ఞలు అనుసరిస్తే ఏమొస్తుందో లేదు, కానీ ఇది అనుసరిస్తే మాత్రం ఒక వాగ్దానం ఉందట. ఏంటో వాగ్దానం? దీర్ఘాయుష్మంతులు అవుతాడు. అంటే అంటే ఏంటి? Maybe satisfied life. నో, లైఫ్ ఇన్ ద లైఫ్. లైఫ్లో లైఫ్ ఉండడం అంటాం దాన్ని. దీర్ఘాయువు అంటే లైఫ్లో లైఫ్ ఉంటుంది. వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది అది. ఇది కొత్త నిబంధనలు రాస్తుందన్నమాట. దేన్ని డిస్క్రైబ్ చేస్తూ? ఏదైతే నిర్గమకాండం 19-20 అధ్యాయాలు చదువుతున్నామో ఆ వచనాన్ని కొత్త నిబంధనలు రాస్తుంది. కనెక్ట్ అయి ఉంది ఇక్కడ. సో ఆ సపరేషన్ కాకుండా దాన్ని యేసు బోధించినవన్నీ అందులో వచ్చాయి, ఆయన మాట్లాడినవన్నీ అందులో వచ్చాయి. సరే, పాయింట్ ఏంటంటే ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది దాన్ని ఏమంటామంటే, తల్లిని తండ్రిని సన్మానించేటప్పుడు లేదా టీచర్ని సన్మానించేటప్పుడు ఇట్స్ నాట్, ఎలా చెప్పాలంటే ఒక స్టేట్మెంట్ ఏమంటాడంటే, ఒక దగ్గర ఇలా రాస్తుంది, ఆ కవోద్ అనే మాటకి హానర్ అని అర్థం, గ్లోరీ అని అర్థం. కిబూద్ అనే మాట గౌరవించటం అని అర్థం, హానర్ చేయడం. పాయింట్ ఏంటంటే, ఆ గౌరవించకుండా చేసే అమాలేకీయులు లేకపోతే వాక్యానికి లోబడని మనస్సు, లేకపోతే ఒక ఈవిల్ నేచర్, ఇది చూస్తానికి అసలు ఈవిలే లేదు మనలో అన్నట్టు మాట్లాడతామా, ఆలోచిస్తామా, కనపడతామా, మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మళ్ళీ చెప్తాను ఈ మాట. అంటే తల్లిని తండ్రిని సన్మానించుట అనే దగ్గరికి వస్తే, నేను నా టీచర్ మాట ఎందుకు వినాలి, లేదా నా తల్లిదండ్రుల మాట నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు గౌరవించాలి, నేను ఎందుకు రెస్పెక్ట్ చేయాలి? బికాస్ ఆఫ్ మై నా బైండింగ్ని బట్టి, నాకున్న సావా అనే ఆ బైండింగ్ని బట్టి, కమాండ్మెంట్ కాబట్టి, దేవుని ఆజ్ఞ కాబట్టి, అండ్ ఆ ఆజ్ఞలో జీవము అనే ఆజ్ఞ యాడ్ చేయబడ్డది కాబట్టి. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఇది ఎవ్రీ గర్ల్ అండ్ ఎవ్రీ బాయ్, లేకపోతే పురుషునికి స్త్రీకి ఇద్దరికి వేరు ఆజ్ఞలు ఇవి. నేను చెప్పట్లేదు, ఇది దేవుని వాక్యం చెప్తాను, లేకపోతే దాన్ని ఇంటర్ప్రిట్ చేసిన ఇశ్రాయేలు ధర్మశాస్త్రం చెప్తాను. ఓకే, సో ఇంకా ఇంతకంటే నేను ఎక్కువ డీటెయిల్స్లోకి ఇప్పుడు వెళ్ళని టైం లేదు. కానీ
పాయింట్ ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించము అనే ఆజ్ఞ ఈజ్ నాట్ సేమ్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్. ఇద్దరికీ ఒకటి కాదు అది. ఓకే, సరే. ఇకపోతే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. నేను ఫస్ట్ ఆజ్ఞ బిలీఫ్ ఇన్ గాడ్. మొదటి ఆజ్ఞ బిలీఫ్ ఇన్ గాడ్, దేవుని మీద విశ్వాసం ఉంచడం. ఇంకోటి ఏంటంటే వీటన్నిటి గురించి ఉదయకాలం మాట్లాడుకుంటున్నాం కదా మనం. అది ఒక వివాహ సంబంధమైనటువంటి ప్రమాణాలు. ఇవి ఆజ్ఞలు అన్న దగ్గర దెవ్రోత్ మాటలు అని రాస్తుంది. మొదటిసారి రాసేటప్పుడు ఇవి మాటలు, 10 మాటలు అన్నమాట. 10 ప్రమాణాలు అని అర్థం. అంటే ప్రమాణాలు, భార్యాభర్తలు ఎందుకు కలిసి ఉంటారంటే అదొక బైండింగ్, అదొక నిబంధన. కాబట్టి అదొక ఇద్దరి మధ్య ఉండే ఒక బంధం, బైండింగ్ అంటాం. బంధించబడి ఉండుట, బంధించబడి ఉండుట అనే దాన్ని బట్టి. సో మొదటిది బిలీఫ్ ఇన్ గాడ్, విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచడం, మొదటి ఆజ్ఞ. రెండవది ఇంప్రాపర్ వర్షిప్, ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ వర్షిప్. ప్రొహిబిషన్, కొన్ని చేయకూడదు. ఇంప్రాపర్ వర్షిప్ అనేది కరెక్ట్ కాదు. సో వాట్ ఈస్ ద ప్రాపర్ వర్షిప్? అసలు ప్రాపర్ వర్షిప్ ఎలా చేస్తాం? యేసుక్రీస్తునందు ప్రాపర్ వర్షిప్ అంటే బాగా వినాలి ఒకసారి. సెల్ఫ్ సాక్రిఫైస్ ఈజ్ ద ప్రాపర్ వర్షిప్. నిన్ను నువ్వు అర్పణగా అర్పించుకోవడమే నిజమైన ఆరాధన, ప్రాపర్ వర్షిప్. సో నీవు ఇక్కడ రాస్తున్న ప్రతి కమాండ్మెంట్ వెనకాల దానికి విరోధమైనటువంటి ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. దానికి విరోధమైనటువంటి నేచర్ మనలో పనిచేస్తూ ఉంటుంది. దాన్ని అధిగమిస్తూ ప్రతిరోజు దేవుని ఆత్మ సహాయంతో దాన్ని అధిగమిస్తూ పోరాటం చేస్తుంటాం, ఎదురాడుతూ ఉంటాం. సో వాటి గురించి జస్ట్ మన భాషలో అర్థం కావడానికి చెప్తాం. మొదటిది, ఫస్ట్ వన్ బిలీఫ్ ఇన్ గాడ్. సెకండ్ వన్ ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ వర్షిప్. ప్రాపర్ వర్షిప్ చేయకుండా ఇంప్రాపర్ వర్షిప్ ఏదైతుందో అది ప్రొహిబిట్ చేయబడుతుంది. ప్రొహిబిషన్ అంటే నిషేధించబడుట, డు నాట్, చేయకూడదు. థర్డ్, ప్రొహిబిషన్ ఆఫ్ ఏమంటామంటే దేవుని నామాన్ని, అంటే దేవుని పేరిట ఏదైనా చేసేటప్పుడు, అంటే అబ్యూసివ్గా, అంటే అబ్యూసివ్ వర్డ్స్ ఆఫ్ గాడ్, దేవుని దైవికమైనటువంటి విషయాల్ని, దేవుని పేరుని ఎస్పెషల్లీ. ప్రొహిబిషన్ అంటే దేవుని పేరుని అబ్యూజివ్గా, ఎలా పడితే అలా అమర్యాదగా, అగౌరవంగా నోట్లోకి తీసుకోకూడదు. సో అది ప్రొహిబిట్ చేయబడింది, నిషేధించబడింది. ఫోర్త్ వన్ అబ్జర్వ్. ఓకే, మొదటిది బిలీఫ్ అయితే, సెకండ్ అండ్ థర్డ్ ప్రొహిబిషన్ అయితే నిషేధించబడిన 2 విషయాలు. థర్డ్కి వచ్చేసరికి అబ్జర్వ్. అబ్జర్వ్ అంటే అనుసరించుట, ఆచరించుట, అనుకరించుట. దాన్ని అబ్జర్వ్ చేయడం. అబ్జర్వ్ అంటే అనుసరించుట, ఆచరించుట అని అర్థం. దేవుని యొక్క విశ్రాంతి దినం ఏదైతుందో దానిని పరిశుద్ధంగా ఆచరించుట. ఇట్స్ నాట్ అబౌట్ సబ్బాత్ అనే 7th ఒక రోజు గురించి కాదు. ఐ మీన్ ఆ 7th డే జస్ట్ ఆ రోజు కలిగి ఉండడం గురించి, రోజు నంబర్ చేయడం కాదు, ఆ రోజును పరిశుద్ధంగా ఆచరించుట అని అర్థం. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుట. ఫస్ట్ది బిలీఫ్ ఇన్ గాడ్ అయితే, సెకండ్ అండ్ థర్డ్ ప్రొహిబిషన్ అయితే. ఓకే, బాగా వినాలి ఒకసారి, నేను చెప్పే వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. సెకండ్ అండ్ థర్డ్ ప్రొహిబిషన్. ఫోర్త్కి వచ్చేసరికి అబ్జర్వేషన్. అబ్జర్వ్, అనుసరించుట, లేకపోతే అనుకరించుట, లేకపోతే ఆచరించుట. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ డిఫరెంట్, మిగతా కేటగిరైజేషన్లోకి సంబంధం లేదు. కిబూత్. కిబూత్ అంటే హానర్. సో హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
తర్వాత 6th వచ్చేసరికి 6, 7, 8, 9, 10 అన్నిట్లో ఒకటే ఒక వర్డ్ ఉంటుంది, ప్రొహిబిషన్. సో అల్టిమేట్లీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి ఒకసారి, ప్రొహిబిషన్ నిషేధించబడినవి అని ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని నిషేధ? 7 7 అన్న 5 అన్న. మరి ఫస్ట్ 2 ఏం చేస్తామా? సెకండ్ అండ్ థర్డ్ ఏం చేస్తాం? ఓకే, అబ్జర్వ్. ఫస్ట్ది ఏంటిది? బిలీఫ్. It's a belief and commandment. I mean, like, ఓకే, సెకండ్ ఏంటిది? remember and observe. నేనేం చెప్పాను? సెకండ్ అండ్ థర్డ్. సెకండ్ థర్డ్ ప్రొహిబిషన్. అమ్మా నువ్వు ఆగుతావా సుష్మిత? చెప్పమ్మా, సెకండ్ అండ్ థర్డ్ ఏం చెప్పాను? అంటే prohibition, like you should not do ప్రొహిబిషన్ that. వచ్చిందా రెండిటికి? Yeah. ఓకే, ఫోర్త్ ఏం చెప్పిన? అబ్జర్వ్. ఓకే, తర్వాత 5th వచ్చేసి రెస్పెక్ట్ లేకపోతే హానర్. తర్వాత మళ్ళీ 6th నుంచి 10th వరకు అన్నీ కూడా ప్రొహిబిషన్ అనమాట. సో అల్టిమేట్లీ డూ నాట్స్ అని, ప్రొహిబిషన్ అని మొత్తం 7 ఉంటాయి. ప్రొహిబిషన్ అని 7 ఉంటే ఈ 3 ఉన్నాయి కదా, 1, 4 and 5. 1, 4 and 5 బిలీఫ్ ఇన్ గాడ్, లేకపోతే నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అనేది బిలీఫ్ ఇన్ గాడ్. నాకు దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగి ఉండడం అనేది వన్ ఆఫ్ ద కమాండ్మెంట్. అది చాలాసార్లు మనం చేసేది. మీకు ఒక విషయం చెప్తా, మనం తప్పిపోయే గొప్ప ఆజ్ఞలు ఏంటివి అని అడిగితే అల్టిమేట్లీ ఒక పాయింట్ ఏంటంటే, ఈ 10ని అధిగమించి, ఈ 10ని ఎదురాడే ఒక నేచర్ మన లోపల పనిచేస్తూ ఉంటుంది. ఈ 10కి 10ని అంటే నరహత్య చేయడమే పెద్ద పాపం అనుకుంటాం, లేకపోతే వ్యభిచారం చేయడమే పెద్ద పాపం అనుకుంటాం. ఇప్పుడు పాపాలు లిస్ట్ చేయబడి అంటే వేరే ఏదో చెప్తారు. కానీ దేవుని వాక్యం ప్రకారం పాపం అంటే ఈ 10. ఈ 10ని బేస్ చేసుకొని మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయి. మొత్తం 613 కమాండ్మెంట్స్. అందులో అవన్నీ కూడా ఈ 10 మీద ఉంటాయి. ఈ 10 2గా డివైడ్ చేయబడి ఉంటాయి. ఒకటి దేవుంది, 2 మనిషి. అయితే అందులో దేవుని దగ్గరికి వచ్చేసరికి, అనగా మొదటి పలక మీదకి వచ్చేసరికి ప్రొహిబిషన్ 2 ఉంటాయి, నిషేధాజ్ఞలు 2 ఉంటాయి. కానీ అనుసరించవలసినవి మిగిలిన 3. అయితే సెకండ్ పలక మీదకి వచ్చేసరికి దేవుని పేరు ఉండదు, దేవుని పేరు ఉండదు. అన్నీ కూడా ప్రొహిబిషన్సే ఉంటాయి, డూ నాట్సే ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇంత డీటెయిల్ వీటి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి వినండి ఒకసారి. సో బిలీఫ్ ఇన్ గాడ్ అనేది తెలియకుండానే ఆ తప్పు చేస్తున్నాం అనే సంగతి. అంటే బిలీఫ్ ఇన్ గాడ్ అంటే అర్థం ఏంటి? నేను తప్ప వేరే దేవుడు లేడు అని రాసి ఉంటుంది. అదొక ఆజ్ఞ అని అంటే ఎస్, అదొక ఆజ్ఞ. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో రాసి ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఉన్నాడు అని మాత్రమే కాదు, ఆయన తను వెదకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మాలి. సో దేవుణ్ణి వెతికితే చాలు, దేవుని దగ్గర వెతికితే చాలు, నాకు ఫలం దొరుకుతుంది అనే ఆలోచన మర్చిపోతా. సో సమస్యను అందరికీ చెప్తాం, దేవునికి తప్ప. అంటే ఏం లేదు, మనకి ఆ మొదటి ఆజ్ఞ మిస్ అయిపోతాం. తర్వాత అన్నిటికంటే దారుణంగా మనం ఫెయిల్ అయ్యే ఆజ్ఞలు ఏంటివంటే మొదటి ఆజ్ఞ మరియు చివరి ఆజ్ఞ, ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. లాస్ట్ దగ్గరికి వచ్చేసరికి కవర్టింగ్ అంటాం, కవర్చెస్నెస్ అంటే ఏంటది? ఆశించుట, ఇంకొకరిలాగా ఇమిటేట్ చేద్దామని ట్రై చేస్తాం, ఇంకొకరిలాగా నాకు కూడా ఉంటే బాగుండు అనే ఒక ఆశ. ఈ ఆశ మిగిలిన పాపాలన్నిటికీ కారణం. ఈ ఆశ మత్సరం ఆశ కంపారిజన్, మత్సరం ద్వేషం,
ద్వేషం ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోద్ది. సో అల్టిమేట్లీ ఆశించుట అనేది ప్రారంభమవుతుంది. సో ఈ మొదటి ఆజ్ఞ దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం, దేవుని మీద ఆధారపడకపోవడం. 10 కమాండ్మెంట్స్ అంటే ఏదో కాదు, అంటే ఏవో బలమైన ఘనమైన ఈ ఆజ్ఞలు అసలు ఎందుకు ఉన్నాయా అని వాటిని చదవడం కానీ, ధ్యానించడం కానీ, ఆలోచించడం కానీ ఏమాత్రం చేయం. కానీ అవి ఎంత ధ్యానం ఉంచుతాయి, దేవుని ఆజ్ఞలు ఆయన కట్టడల్లో ఎంత ధ్యానం ఉంచుతాయి, అంత దేవుడు ఘనంగా దీవిస్తాడు. ఇంకో మాట చెప్తాను చూడండి ఒకసారి. మొదటి ఆజ్ఞ దేవుని యందు విశ్వాసం ఉంచకపోవుట, మొదటి ఆజ్ఞ తప్పిపోవడం. చివరి ఆజ్ఞ ఇంకెవరిదో ఆశించుట. ఇవి రెండు చేస్తున్నాము అన్న సంగతి కూడా తెలియకుండా మనలో జరిగే విషయాలు. ఈ 10 ఆజ్ఞలకు విరోధంగా అన్ని మనలో ఎదురాడే అంశాలు మనం కలిగి ఉంటాం. వాటిని అధిగమించడం దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట రాస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, ఒక నూతన హృదయం మీకు ఇస్తాను, మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెనిచ్చి నా ఆత్మను మీ అందుంచి నా ఆజ్ఞలు అనుసరించే వారినిగా తయారు చేస్తాను. నా ఆత్మను మీ అందుంచి నా ఆజ్ఞలు అనుసరించే వారినిగా తయారు చేస్తాను. సో దేవుని ఆజ్ఞలు అనుసరించడం కోసం పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తుంటాడు, సహాయం చేస్తాడు. ఆజ్ఞలు ఏంటివో కాదు, మళ్ళీ 10 ఆజ్ఞల దగ్గరికి రావాల్సిందే. మొదటి యోహాను పత్రికకి వెళ్ళినా 10 ఆజ్ఞల దగ్గర రావాల్సిందే, లేదా ఎఫెసీ పత్రికకి వెళ్ళినా 10 ఆజ్ఞల దగ్గర రావాల్సిందే, గలతీ పత్రిక చదివినా 10 ఆజ్ఞల దగ్గరికి రావాల్సిందే. సో ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా 10 ఆజ్ఞలు అనేవి అన్ని ఆజ్ఞలకి మూలం. ఇవే అన్ని ఆజ్ఞలు కాదు, అన్ని ఆజ్ఞలకి ఇవి ఆధారం అన్నమాట. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ సమయానికి, ఈ రోజుకి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంనైనా. ఇంతవరకు విన్న మాటలు మా వ్యక్తిగత జీవితాలకు మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఏకీభించిన ప్రతి ఒక్కరిని మీ కృప కిందికి తీసుకొస్తున్నా. ఇదిగో నా ప్రభా, మేము ఎలా ఆజ్ఞలు అనుసరించకుండా, ఆజ్ఞలను హత్తుకోకుండా, ఆజ్ఞల చేత మమ్మల్ని మేము బంధించుకోకుండా, మిమ్మల్ని మేము హత్తుకోలేం, మీ అందు మేము ఉన్నామని చెప్పుకోలేం. ఇదిగో మిమ్మల్ని మేము ఆశ్రయించలేం, మీ సన్నిధిని మేము అనుభవించలేం. ఇదిగో రోమన్ సెంచురియన్, ఇక రోమ శతాధిపతి, మా పనివాని యొక్క రోగమును స్వస్థపరిచే ఆజ్ఞ మీ నోట్లో ఉందని నమ్మిన ఆయన మీ ఆజ్ఞలన్నీ నేను అనుసరిస్తున్నానని నమ్ముతున్నాడు. ఇదిగో ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆజ్ఞలన్నీ మేము అనేక మార్లు తృణీకరించి, అతిక్రమించి, పాపం చేత, అపరాధం చేత చచ్చిన స్థితిలో మేము ఉండగా, ఇదిగో పునరుజ్జీవింపజేయగలిగిన అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, ఇదిగో మేలైన, దీవెనకరమైనటువంటి, ఇదిగో మీ కృపతో కూడిన ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు మీ చేతిలో ఉన్నాయి. దేవా, మీరు మాత్రమే చేయగలరు. ఇదిగో మా జీవితాల్లో మాకు కావలసిన వాటిని సృష్టించడం కోసం, ఇదిగో నోటి మాటతో ఆజ్ఞాపించగలరు. అవి మేము పొందుకోవడం కోసం మా పూర్ణ అవగాహన అంతటితో మీ కమాండ్మెంట్స్ని అనుసరించేవారుగా మార్చబడదుము గాక. ఏకీవించి ఎవరైతే ఇదిగో నేను ఆజ్ఞలు అనుసరిస్తానని తీర్మానం చేసుకుంటున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారందరి కోసం ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నాను. క్రీస్తు గొప్ప నామన ఇదిగో దేవా, నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తానని, ఇదిగో దేవుడు ఉన్నాడని నమ్మి, ఆయన తను వెతుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మే ఆజ్ఞ ఇదిగో మేము అనుసరిస్తాం. ఆశించకూడదు అనే ఆజ్ఞని ఇక నుండి నేను అనుసరిస్తానని ఎవరెవరైతే తీర్మానం చేసుకుంటున్నారో, తల్లిని తండ్రిని సన్మానిస్తామని, ఇదిగో ఉపదేశకుని సన్మానిస్తామనే ఆ యొక్క తీర్మానం ఎవరైతే చేసుకుంటున్నారో, దేవా మీకు వందనాలైనా బైండింగ్ కిందికి వస్తున్నారు. ఇప్పుడే వారి జీవితాల్లో ప్రతి రోగం వారిని విడిచిపోనట్లుగా మీరు ఆజ్ఞాపించండి తండ్రి. వ్రాయబడిన, పలుకబడిన, ఆల్రెడీ ఉన్న ఆజ్ఞలు అనుసరించడానికి తీర్మానం చేసుకున్నాం మేము. ఇదిగో ఇప్పుడు మా జీవితాల్లో నూతనమైనవి కలుగజేయబడినట్లు, నూతనమైన ఆర్గాన్స్, నూతనమైన హెల్త్, నూతనమైన ఇదిగో వెల్త్, ఇదిగో ఆపర్చునిటీస్ మా ఎదుట సృష్టించగలిగిన మీ ఆజ్ఞల కొరకు మేము ఎదురు చూస్తున్నాం, ప్రకటిస్తున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా. ఇదిగో వాక్యమును స్థిరపరిచే సూచక్రియలు వారి జీవితాల్లో ఇప్పుడే
మీ నోటి నుంచి ఆజ్ఞాపించబడి నెరవేరునుగాక. మీ కార్యములు వారి జీవితాల్లో జరుగునుగాక. సంఘమును సమాజమును దీవించండి, ఆశీర్వదించండి. ఏకీవించిన వారే గాక ఈ రోజున ఏకీవించలేకపోయిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. వారందరి మీద మీ కందృష్టి ఉంచండి, దీవించి ఆశీర్వించి స్థిరపరచండి. సమస్తం సమకూర్చి జరిగించమని, ఇదిగో నెమ్మది సమాధానంతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటూ, మీ ఘనకార్యాలు మహత్కార్యాలు సూచక్రియలు అద్భుతాలు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం నా మీద పాట, ఆశీర్వాదంతో సెలవు తీసుకో. ఆశీర్వాదం మా మీద ఆశతో నమ్మే మీ మన తండ్రి అన్న దేవుని ప్రేమ, తన కుమారునిందు మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానం, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకం ఏకీవించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ స్టడీ సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుద్ది. దయచేసి 7 గంటలకు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి, అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. Yes, praise the Lord. everyone. Good night. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ పాస్టర్, షాలోమ్.